హాయ్ అండి. గోంగూర చికెన్ పికల్ కోసం 1/2 కిలో చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా. కడిగి ఆరబెట్టుకున్న గోంగూర కూడా తీసుకోవాలి. మా చెట్లదేనండి గోంగూర, చాలా ఫ్రెష్గా ఉంది. పచ్చట్లోకి అయితే వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా కూడా పచ్చట్లోకి పల్లి ఆయిల్ లేదా నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకుని అయితే గోంగూరని చక్కగా తడి లేకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఈ గోంగూర మొత్తం కూడా బాగా దగ్గరికి అయితే వచ్చేయాలి. ఇలా వేయించుకున్న గోంగూరను అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుందాం. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి మాడిపోకుండా వేయించుకుని ఇవి పూర్తిగా చల్లారిపోయాక గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేరొక కడాయిలోకి 1/2 కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకున్నాను. నూనె కాస్త వేడిగా అయ్యాక క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న గోంగూరను కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసు ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా అయితే హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకుని కలిపేసుకోవాలి. ఈ మొత్తం కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ చెక్ చేసుకున్నాక లాస్ట్లో అయితే గోంగూర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. చికెన్ గోంగూర మొత్తం కలిసిపోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కకు పెట్టేసుకుందాం. ఇలా పూర్తిగా చల్లారిపోయాక అరచెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం దీంట్లో గోంగూర వేసాం కాబట్టి ఇది ఎలాగో పుల్లగానే ఉంటుంది. రెడీ అయిపోయిన గోంగూర చికెన్ పికల్ని ఈ విధంగా గాజు జార్లోకి తీసేసుకుని 2 లేదా 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.